ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నా జీవితం సగం నాశనం చేసిన నీకు వందనాలు. తాటికాయలకి వెళ్దాం రా అంటే ఒకళ్ళ మొహాలు చూసుకొని ఒకళ్ళు సిగ్గుపడతారంటారా? ఏమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా గనిగా? యుద్ధానికి సిద్ధం, మేము వచ్చేస్తున్నాము. ఈ పిల్లకి సోకులు ఎక్కువ, పంది ఎక్కువ. ఏమన్నా అంటే మాయ అంటది. అరే ఎండకు తీసుకెళ్తున్నారు, ఇంటికి వచ్చేళ్ళకి కర్రెగా అయిపోతానంటే నువ్వు ఆల్రెడీ కర్రెగా ఉన్నావు అక్క అన్నాడు. ఫైనల్గా మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి వచ్చేసాము. ఆ తాటి చెట్టు ఇప్పుడు నేను ఎక్కాలి. తర్వాత నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఉంటానో పోతానో సునీ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట, అది తెలియక తెగ సంబరపడుతున్నా. వీళ్ళు నన్ను ఎండలో తిప్పించి వీళ్ళు మాత్రం కోసుకొని తింటున్నారు యాదవులు. ముందుగా తాటి చెట్టు ఎక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తాటి చెట్టు ఎలా ఎక్కాలంటే వాడిని చూసి నేర్చుకోండి, నన్ను కాదు. ఎందుకంటే మనకు చేత కాదు కాబట్టి. ఈ పిల్ల ఆడుకుందాం. అక్క అక్క నమస్తే అక్క. ఈ చెట్టు పట్టుకొని పైకి ఎక్కేలేపు నేను ఉంటున్నా పోతాను. అమ్మో ఇంత ఘోరంగా తింటున్నావు ఏంట్రా అంటారేమో, అది అలవాటు నాకు. సునీ నాకు పెట్టకుండా తింటున్నావు కదా, కడుపులో నొప్పి వస్తుంది నీకు అంటుంది. కడుపులో నొప్పి వచ్చినా పర్లేదు, నీకు మాత్రం పెట్టను. వెళ్ళి నువ్వే కుట్టుకొని తిను, వాళ్ళు నాకు కొట్టించారు. మీకు ఎవరికైనా తాటికాయలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంటికి పంపిస్తాను. అడ్రస్ కూడా పెట్టండి అలాగే, మర్చిపోకండి. ఇలా తినాలిరా, తెలియదురా మీకు? నక్కి నక్కి కాదు, దక్కుని దక్కుని తినాలి. తెలుసుకోండిరా. ఏంట్రా మీరు ఈడేదో పెద్ద యుద్ధమే చేస్తున్నాడమ్మా, ఈడ రాదులే కానీ. అలా చూడకండిరా, దిష్టి తగులుతుంది. మీకు కూడా కావాలంటే తినండిరా. యు వాంట్ చెప్పు, కావాలంటే ఇస్తానురా. తమ్ముడు పద్ధతిగా నేను కొట్టిస్తానక్క అన్నాడు. కానీ మనం వినంగా, నేను ట్రై చేస్తాను ఎవరా అన్న. కాలో చేయ కొట్టుకునేదాకా అలాగే చేస్తా. అబ్బో ఈ పెద్ద కష్టంగా ఉంది నాకు, నా వల్ల కావట్లేదురా గనిగా, కొట్టిరా. తాటికాయలు ఇలా కోయాలి, మనకు అది తెలియదు. వాడు కోసిస్తా అన్నప్పుడు మనం వినము. గని నాకు ఎలాగో రావట్లేదని ఇటీ ఒక్క నేను కోసిస్తా అన్నాడు. వాడికి కూడా అర్థమైంది నా గురించి. ఈ రకంగా వేయాలని నాకు తెలియదన్నా అన్నావు. ఫ్లాష్ మన్ అన్నా వచ్చిందమ్మా వయ్యారి సోక్లవాడి. వీడు నాకు సంబంధం లేదని ఓ పక్కన కూర్చొని ప్రశాంతంగా తింటున్నాడు. అని ఇడ్చుడు అని అని ద మ్యాన్ సూపర్ స్టార్ కర్త కర్మ క్రియ. అమ్మలక్కల ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోండి. కకృతిలో నెంబర్ 1 కకృతి అంటే ఈ పిల్లే. ఒక కాయ తింటే త్వరగా అయిపోతుందని 2 కాయలు తింటుంది. నాకు వద్దులే తినిమే. అన్నా నమస్తే అన్నా, గేసి వంటి పనులు చేసేటోడి అన్నా, గేసి వంటి పనులు చేస్తున్నావు. ఒరే ఒరే ఒరే, పైన వాడి కష్టం వాడిది, కింద మా ముచ్చట్లు మాయి. కొంచెం జాగ్రత్తగా కొయ్యమ్మా, కింద మేము ఉన్నాము. అరే నన్ను ఫోటోలు తీరా అంటే వాడు పైన ఉన్నోడు కింద వేసినాడు కాయలు. జర్ర మిస్సు తగిలితే ఏంట్రా పరిస్థితికి కానీ కోమలేకపోతుండే. జర్రుండి చచ్చిపోదును కదరా. పాపం భార్గవ్ గాడు న్యాయం చేస్తున్నాడమ్మా తాటికాయలకి. నడవండిరా, చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోబోదురి, ఇట్టకి తిరగాలి తాటికాయలకి ఈతకాయలకి. ఏమన్నా ఎండలరా నాయన, కళ్ళలో నుంచి వస్తున్నాయి నీళ్ళు. విపరీతమైన ఎండగా ఉంది. పాపం వాడేమో తెగ కష్టపడుతున్నారు, మేమేమో చూస్తున్నాం. మనకి సోకులు ఎక్కువ, పని తక్కువ, మీ అందరికి తెలిసిందే కదా. షో అనమాట. జిహాద్. ఇంత కష్టపడి అయ్యేనా కోసింది అనుకోవచ్చు, కానీ అక్కడ ఎవరు కోయట్లా. అందరూ ఒకళ్ళ లవర్ గురించి ఒకళ్ళు చెప్తున్నారు, కానీ తప్ప ఎవరికో ఇలా. సరేలే అని చెప్పేసి వాడికి పని చేద్దాం, వాడికి సాయం చేద్దామని నేను కూడా వెళ్తుంటే భార్గవ్ గాడు ఉండి, అక్క నువ్వు కోసి ఇసిరేస్తే మా తలకాయలు పగులుతాయి అని అన్నాడు. అందుకని చెప్పేసి అవి తీసుకొని వెళ్ళిపోతున్నాను. గని చూసుకొని కోయమ్మా, నా పెను పడిందనుకో గల్లంతా ఇంకా. జాగ్రత్త అమ్మా. నాతో వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా న్యాయం చేస్తున్నాడంటే గనిగాడ తప్ప ఎవరు న్యాయం చేయట్లా. అందరు ఫోన్లు చూసుకోవడం, ముచ్చట పెట్టుకోవడం. వాడు అంత కష్టపడుతుండు, పాపం వాడికేమో రావట్లేదు. అది లాగుతూనే ఉన్నాడు, రావట్లేదు. వాడిని చూస్తే నాకే పాపం అనిపిస్తుంది. చాలా ట్రై చేశాడు నా కోసం. థ్యాంక్ యూ గని. ఇదిగో ఈ పిల్ల పని చేయదు, వాళ్ళని పని చేయనీదు. దండగమే నువ్వు, మీ అయ్యకి భారం. వీడియో తీస్తున్నానరా అంటే నన్ను చూసి సిగ్గుపడతారేంట్రా, మీ లవర్ ఏమైనా ఉందా ఏంటి? బాలాజీ ఉండి, అక్క నువ్వు తాటికాయలు కొడతావో నా కాలు కొడతావో అక్క అంటుండు. నా మీద నమ్మకం పెట్టుకోరా అంటే, నాకు నమ్మకం లేదక్క, నువ్వు నా కాలుకేసి కొడితే నా కాలు లేచిపోతుంది అని అంటున్నాడు. పర్లేదులేరా పింఛన్ ఇప్పిస్తా అంటే నవ్వుతున్నాడు. మా వాళ్ళు అలసిపోయి దంచాపులు తాగుతుండు. వీడిప్పుడు వచ్చిండమ్మా, వీడిప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాడో వాడికే తెలియాలి. రండి. ఎనుకున్నాడు చూసావా, వీడేదో నాకెళ్ళి చూసి సిగ్గుపడతాడు ఏమిరా. ఫైనల్గా వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి తినడమే. ఇంకా అడ్డుగో భైరవా వచ్చేస్తున్నాడు రో. అక్కడ ఏం లేదు, ట్రాక్టర్ మొత్తం ఖాళీయే, 4-5 కాయలు తప్ప.
అయ్యో! సునీరా ట్రాక్టర్‌లో వెళ్దామంటే నేను రాను నువ్వు వెళ్ళుమా అంటుంది. ఈ ఎండకెళ్తే దూల తీరిపోతది. నడుచుకుంటూ వత్తదంట. కానీ నీ ఇష్టం. ట్రాక్టర్ ఎక్కెళ్తే ఆ ఫీలే వేరులే. నడిచిపోవడం కన్నా ట్రాక్టరే బెటరు. నువ్వు నడిచి రాలే అమ్మ.